జబర్దస్త్ కామెడీ షోలో ఇద్దరి యాంకర్స్ బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. వాళ్ళిద్దరే రష్మి, అనసూయ. ఇప్పుడు వీరిద్దరూ ఒకేసారి ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అనసూయ కంటే రష్మినే కొంచెం ముందుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ రష్మి కంటే అనసూయ ముందుగా సిల్వర్ స్క్రీన్పై కనిపించింది. ఇక రీసెంట్గా వీళ్ళిద్దరూ లీడ్ రోల్స్లో నటించిన మూవీలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరి యాంకర్స్ మధ్య జరుగుతున్న పోటీగా ఇది చర్చకు వస్తుంది. చందమామ కథలు సినిమాతో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు గుంటె టాకీస్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ వినూత్న సినిమాతో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సిద్ధు, శ్రద్ధాదాస్, రష్మి, సీనియర్ నరేష్, మహేష్ మజ్రేకర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అయితే రష్మి పాత్రకి ఈ మూవీలో ప్రాధాన్యత ఉందని అంటున్నారు. అందుకే సినిమాలో రష్మి పాత్ర కోసం ప్రేక్షకులు థియేటర్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకారం ఇది మార్చి 4న విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ప్రముఖ నిర్మాత సాయి కుర్రపాటి ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే మార్చి 4న ఇప్పటికే మనోజ్, శౌర్య, నాగశౌర్య, కళ్యాణ వైభోగమే చిత్రాలు, శ్రీకాంత్, టెర్రర్ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే అదే రోజు అనసూయ నటించిన క్షణం మూవీ రిలీజ్ అవుతుంది. ఒకే రోజు ఇన్ని మూవీలు రిలీజ్ అవుతున్నప్పటికీ అందరి చూపు అంతా ఇద్దరి యాంకర్స్ చిత్రాల వైపు ఉంది. క్షణం, గుంటూరు టాకీస్ చిత్రాలలో ఏది విజయం సాధిస్తుందో అనేది ఇప్పుడు ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్.